అమ్మా అని అంటే రా బిడ్డ అని కడుపు నిండా బువ్వ పెట్టి దీవెనార్ది పెట్టి సాదుకుంటుంది తెలంగాణ. అట్లా కాదని తోక జాడిస్తే వంగబెట్టి ఈప్ల 2 సరుస్తుంది. నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు గాయనకు గట్లనే అయింది పోర్రి. కడుపు నిండా పైసలు సంపాదించుకొని ఎటు పడితే అట్లా మాట్లాడితే పడుతుందా? ఎట్లా సురుకు పెట్టాలనో అట్లా పెట్టింది తెలంగాణ. అందుకే తప్పైందని చంపలేసుకున్నాడు. ఎవలా అని చూస్తున్నారా? చూడుర్రి, మీకే తెలుస్తుంది. తెలంగాణోళ్లకు తెల్లగల్లు మటన్ ముక్క ఉంటే చాలు, ఇంకేమొద్దు. అదే ఆంధ్రలోనైతే సినిమా అంటే చాలు, ఒక వైబ్ వస్తది అని నిర్మాత దిల్ రాజు మొన్న సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ప్రచారంలా అన్నాడు కదా. గా మాటలు తెలంగాణ మనసు మీదికి తీసుకున్నదుల్లా. అందుకే దిల్ రాజు పైసలు ఖర్చు పెట్టి తీసిన సినిమా అదే. రామ్ చరణ్ యాక్టింగ్ చేయలేదా గేమ్ చేంజర్ అనే సినిమా? గా సినిమా రిలీజ్ అయినా సరే ఒక్కలు సుతం టాకీస్ల దిక్కు మర్రి చూడలేదు. దెబ్బకు సినిమా టాకీస్లల్లా ఈగలు దోమలు కొట్టుకున్నారు. ఇదే దిల్ రాజు బలగం సినిమా తీసినప్పుడు ఊరూరుకు పర్ద టాకీసులు పెట్టి మరి సినిమా వేసి చూపించిర్రు. పిడికేడు పైసలు పెట్టి ఆ సినిమా తీస్తే చాటడు పైసలు గుమ్మరిచ్చినాం. గాముచ్చట మర్చిపోయి తెల్ల కళ్ళు మటను ముక్కలు అని మాట్లాడినందుకు మంచిగా బుద్ధి చెప్పిర్రు. అందుకే ఏమంటున్నాడో చూడుర్రి. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఓ దిల్ రాజు సారు, మాటలు పద్ధతి చొప్పున ఉంటే ఎవ్వరు బాధపడరు, ఏమనరు. గిట్లా మనసు మీదికి తీసుకునేటట్టు మాట్లాడితేనే కోపం అవుతారు. ఏడ వాత పెట్టాలనో ఆడ పెడతారు. సినిమాలైనా ఇంకేదైనా మాకు ఇజ్జత్ ఇస్తే తిరిగి డబుల్ ఇజ్జత్ ఇస్తాం. మమ్మల్ని తక్కువ చేస్తే ఏం చేయాలనో గది చేస్తాం. ఇప్పటికైనా ఈడ అనే కాదు ఏడనైనా సరే మాట్లాడేటప్పుడు మంచి చెడ్డ చూసుకొని మాట్లాడుర్రి.